మధ్యాహ్నం దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య రసవత్తర మ్యాచ్ జరగనుంది. భారత జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉంది. యువ క్రీడాకారులు భారత్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టు బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ తో పాకిస్తాన్ జట్టును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందంటున్నారు. పాకిస్తాన్ బౌలింగ్, భారత్ బ్యాటింగ్ ఈ మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. దీనికి సంబంధించిన మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ట్రోఫీలోనే హై వోల్టేజ్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మధ్య మరికొద్ది గంటల్లోనే స్టార్ట్ కానుంది. దాంతో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందా, ఇండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన పాకిస్తాన్ తిరిగి పుంజుకుంటున్న దాంట్లో కూడా తెగ డిస్కషన్ జరుగుతున్న మ్యాచ్. మామూలుగానే క్రికెట్ అంటే ఎక్కువగా ఇష్టపడే ఇండియాలో అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, అందులోనూ సూపర్ సండే కావడంతో మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది క్రికెట్ లవర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈరోజు మ్యాచ్? ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇండియా 100% నెగ్గుతుందండి. ఎందుకంటే ఇండియా ఉన్న ఫాము బట్టి కూడా ఇండియా నెగ్గుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మనకు హార్దిక్ పాండే, షమి బౌలింగ్ వలన 100% నెగ్గుతుంది. ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ పాకిస్తాన్ మీద ఉంటుంది, ఇండియా మీద లేదు. ఇండియా ఎప్పుడు పాకిస్తాన్ మీద ఛాంపియన్స్ ట్రోఫీలో, వరల్డ్ కప్లో 100% బాగా ఆడుతుంది. ఇండియా మెయిన్ మ్యాచ్ ఏ మ్యాచ్ ఎలా ఆడినా మాత్రం పాకిస్తాన్ మీద బెటర్గా ఆడతారు. 100% ఇవాళ విజయం ఇండియా నెగ్గుతుందండి. బంగ్లాదేశ్ మీద కొట్టింది ఓకే, అవన్నీ ఏంటంటే పార్ట్ ఆఫ్ మ్యాచెస్. కానీ పాకిస్తాన్తో మ్యాచ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనకి బైలాటరల్ సిరీస్లు లేవు. బోర్డర్ గవర్సీ ట్రోఫీకి వచ్చినప్పుడు ఎంతైతే ఉత్కంఠంగా ఉంటుందో, యాషెస్ ట్రోఫీ అనేది ఎంతైతే వెయిట్ చేస్తారో ఆ పీపుల్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం కూడా ఇలాంటి ఎప్పుడైతే ఒక టోర్నమెంట్ జరిగిద్దో ఆ వోల్టేజ్ మ్యాచ్లు కూడా మనకు అదృష్టంగా సండే పెడతారు. సో దట్ ఏంటంటే వ్యూవర్షిప్ కూడా అంతా బాగుండాలని. సో ఈరోజు జరగబోయే మ్యాచ్ ఎప్పుడులాగే వరల్డ్ కప్లో ఎలాగైతే అద్భుతంగా ఉంటుందో, ఎలక్ట్రిఫైయింగ్గా ఉంటుందో, మొన్న వరల్డ్ కప్ మనం విట్నెస్ చేసాం. వీఆర్ వెరీ మచ్ ఫార్చునేట్ అని చెప్పాలి. మొన్న మ్యాచ్ ఏదైతే జరిగిందో, ఓడిపోతుందన్న మ్యాచ్ని కూడా కోహ్లీ ఎలా గెలిపించాడు అన్నప్పుడు ఒక డిఫరెంట్ గూస్ బంప్స్ అనమాట. అది ఒక క్రికెటర్స్ ఎప్పుడైతే అది బ్లడ్లో ఉంటుందో క్రికెట్, మన అందరం ఏంటంటే ఒక సండే అనేది ఈ ఏజ్ కూడా వచ్చి మనం ఆడుతున్నామంటే అది క్రికెట్ అనేది మన బ్లడ్. వి ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఒక బ్లడ్ గ్రూప్, అది క్రికెట్ బ్లడ్ గ్రూప్ మనకి, రైట్? సో అలాగే ఇవాళ మ్యాచ్ అనేది ఏంటంటే మన అందరికీ ఒక మంచి మ్యాచ్, ఒక ఎలక్ట్రిఫైయింగ్ మ్యాచ్. ప్రతి 4కి ఒక గూస్ బంప్, ప్రతి మ్యాచ్కి, ప్రతి వికెట్కి ఒక గూస్ బంప్స్. అందరూ కేపబుల్ ఆఫ్ మేకింగ్ సెంచరీస్ ఉన్నారు. సో డెఫినెట్లీ ఒకరు కాకపోతే ఒకరి మీద అన్నా సరే ఒక సెంచరీ చేస్తారు, 2 సెంచరీలైనా ఖచ్చితంగా ఉంటాయని డెఫినెట్గా ఐఎమ్ బిలీవింగ్. ఇండియా పాకిస్తాన్ మధ్య 5 మ్యాచ్లు అయితే 3 పాకిస్తానే గెలిచింది. రికార్డ్ చూసుకుంటే కనుక ఇండియా అయితే నెగ్గడం అయితే కన్ఫర్మ్ అండి. అందులో డౌట్ లేదు ఇంకా. ఎందుకంటే అందరూ ఆటగాళ్ళే, చాలా పెద్ద పెద్ద ఆటగాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, కానీ అందరూ కూడా ఫామ్లో ఉన్నారు. కన్ఫామ్గా ఇండియా అయితే కన్ఫామ్గా నెగ్గుతుంది. అందరి పేరు సూపర్ ఉంటుంది అండి. కోహ్లీ సెంచరీ, కోహ్లీ సెంచరీ పక్కా. ఇండియాకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు క్రికెట్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా క్రికెట్ ఫ్యాన్స్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కాసేపట్లో జరిగే మ్యాచ్ కోసం అయితే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది ఛాంపియన్స్ ట్రోఫీలో. ఇప్పటి వరకు కూడా డైరెక్ట్కు సంబంధించి మొత్తం 5 మ్యాచ్లు జరిగితే 3 పాకిస్తాన్ గెలిచిన రికార్డు అటువైపు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మాత్రం ఇండియా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ కాకినాడ.